గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 18 వరకు. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా, మీ యొక్క ప్రభువా స్వరం వినిపించమని, మాతో మాట్లాడమని, ప్రభువా మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. ప్రభువా, మా ఏడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, ప్రభువా నాయన మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. మాతో మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వలన ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒక ఆయనకి క్యాన్సర్ వస్తే ఈ అంటే ఈ కీమోథెరపీలు ఇవేమీ లేకుండా ఒక డాక్టర్ గారు ఆయన ఆహారం ద్వారానే క్యాన్సర్ ని క్యూర్ చేస్తా ఉంటే ఆయన దగ్గరికి ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్ళాడు. వెళ్తే సరే నేను చెప్పిన ఆహారం తిని ఇక్కడే ఉండి కొంతకాలం ఉంటే నీకు తగ్గిపోతుంది అని చెప్తే సరే అని ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన చెప్పిన ఆహారం తీసుకుంటా ఉన్నాడు. మిల్లెట్స్, వాటితో ఈ చిరుధాన్యాలు అవి ఉంటాయి కదా, అటువంటి వాటితో ఆహారం ఆయన ఇస్తా ఉన్నాడు. ఏవో కషాయాలు అవి తాగిస్తా ఉన్నాడు. మొత్తానికి క్యాన్సర్ తగ్గిపోయింది. క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత టెస్ట్ చేసుకున్నాడు. హాస్పిటల్కి వెళ్తే లేదని చెప్పారు రిపోర్టు. వచ్చిన తర్వాత ఈయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ చెప్పి, సార్ ఇంక రేపటి నుంచి నేను మామూలు ఆహారం తినొచ్చా అని అడిగాడంట. అంటే క్యాన్సర్ వచ్చిందే అటువంటి చెడు ఆహార అలవాట్లు వాటి వలన క్యాన్సర్ వచ్చింది. మంచి ఆహారం అలవాటు చేసి ఆయనకి కొన్ని నెలల పాటు మంచి ఆహారం అలవాటు చేసి బాగు చేసిన తర్వాత కూడా అతని ఆలోచన తీరు ఇంకా మారట్లేదు. ఇంకా పాత అదే సరైన ఆహారం ఇదేదో మందులాగా తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఇది సరైన ఆహారం కదా, నా క్యాన్సర్ కూడా క్యూర్ అయిపోయింది, అసలు ఆహారం ఇదని ఆయనకి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ డాక్టర్ గారు చూసి నీకు ఇంకా అర్థం కాలేదా అని ఆయన చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక మనం చాలా ధ్యానం చేశాం. మన జీవితాలు ఇంకా పాత పద్ధతుల్లోనే, పాత ఆలోచనల్లోనే ఉండిపోతే మనకి ఏమీ అర్థం కానట్లే. మనకి ఇంకా మనం చిన్నప్పటి నుంచి ఎటువంటి ఆలోచన తీరులో బ్రతుకుతున్నామో, అనేక మంది క్రైస్తవులు ఎటువంటి ఆలోచన తీరులో బ్రతుకుతున్నారో
మనం కూడా ఈ రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక చదివిన తర్వాత కూడా, ధ్యానం చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ మామూలుగానే బ్రతికితే ఇంకా ఏమీ ఉపయోగం లేదు, అర్థం లేదు. యేసు ప్రభు వారి జీవితం దొరకదు. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నట్లే మనం కూడా క్రైస్తవులమైనా, అనేక సార్లు చర్చికి వెళ్ళినా, అనేక సార్లు బైబిల్ చదువుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. అనేక మంది ఎట్లా నశించిపోతున్నారో క్రైస్తవులు అయి ఉండి తెలిసి కూడా మనం కూడా నాశనం అయిపోతాం, నశించిపోయే మార్గంలోనే వెళ్ళిపోతాం. అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. క్రైస్తవ జీవితం అనేది పాత యోధా మతానికి కొనసాగింపు కాదు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. పాత యోధా మతంలో అనేకమైనటువంటి నియమాలు పాటిస్తూ, లేకపోతే ధర్మశాస్త్రం పాటిస్తున్నామని అనుకొని పండగలు చేస్తూ, లేకపోతే పదవంతులు ఇస్తూ, కొన్ని ఆచారాలు చేస్తూ నీతి మంతులమని వాళ్ళకి వాళ్ళే అనుకొని, అదే దేవుడు కోరుకుంటున్న జీవితం అనుకొని, దేవుడు సంతోషిస్తున్నాడు అనుకొని, వాళ్ళు అనేక మంది మోసంలోకి నెట్టబడ్డారు. వాళ్ళని అటువంటి మోసం నుంచి, అటువంటి జీవితం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సిలువలో మన కోసం త్యాగం చేసి తన ప్రేమను చూపించి తండ్రి యేసు ప్రభువారి ద్వారా మనల్ని మళ్ళీ నిజమైన దేవుని మీద ఆధారపడే జీవితం వైపు నడిపించాలని, మనకు తెలియాలని చెప్పి ఆయన ఈ లోకానికి వస్తే, మనం ఇంకా అర్థం చేసుకోకుండా పాత ధర్మశాస్త్రానుసారమైన జీవితం, నియమాలు పాటిస్తూ, లేకపోతే పదవంతులు ఇస్తూ, పండగలు చేస్తూ, ఆచారాలు చేస్తూ ఉంటే మనకి యేసు ప్రభు వారు దేవుని ప్రణాళికలో యేసు ప్రభు వారి మన కోసం తీసుకొచ్చిన రక్షణ మన జీవితానికి ఏం ఉపయోగపడదు. రక్షణ మనమే త్రోసిపుస్తున్నట్లు. రక్షణ కాని సువార్త కాని ఒక సువార్తను నమ్ముతున్నారు అనేక మంది. రక్షణ కాని ఒక రక్షణ మార్గం అనుకొని చాలా మంది క్రైస్తవులు అనుకొని జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం కూడా అదే కోవలో ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మనకు తెలుసు అనుకుంటే మటుకు మనకు తెలియదు. మనం కృప మీద ఆధారపడే జీవితం వేరేగా ఉంది. యేసు ప్రభు వారి జీవితం మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. శిష్యుల జీవితాలు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. క్రైస్తవ జీవితం అనేది మళ్ళీ చెప్తున్నాను, పాత యోధా మతానికి, ఆ మతంలో ఆచారాలకి, దానికి క్రైస్తవ జీవితానికి సంబంధం లేదు. ఇది నూతన నిబంధన, నూతన సృష్టి. యేసు ప్రభు వారు అనేకమైన ఉపమానాలు చెప్పారు. ఏంటంటే పాత గుడ్డకి చినిగిపోయిన దానికి కొత్త గుడ్డ మాసికి వేయకూడదు అని చెప్పి. ఎందుకంటే ష్రింక్ అయిపోతే రెండు మళ్ళీ చిరిగిపోతుంది, ఏం ఉపయోగపడదు. పాత ద్రాక్ష తిత్తులోని కొత్త ద్రాక్ష రసం వేయకూడదు, ఎందుకంటే అది పిగిలిపోతుంది ఫెర్మెంట్ అయినప్పుడు. సో ఇది అర్థం చేసుకోవాలి. పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత ఆలోచన విధానం మారిపోవాలి. నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాలి. ఈ దినాలు చాలా చివరి దినాల్లో మనం ఉన్నామని మనకు తెలుసు. దేవుని రాకడ సమీపం అయిపోయే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మన జీవితాలు మార్చుకొని దేవుని మీద ఆధారపడే జీవితం, దేవుని చిత్తం చేసే జీవితాన్ని అర్థం చేసుకొని మనం ప్రతి దేవుని మీద ఆధారపడకపోతే క్రైస్తవ జీవితం దొరికే అవకాశం లేదు. ఎలాగైతే అనేక మంది క్రైస్తవులు మోసపోయి నశించిపోతున్నారో, తప్పుడు బోధలకి, తప్పుడు బోధకులకి ఆకర్షితులైపోతున్నారో, వాళ్ళ జీవితాలు నాశనం వైపు నడిపించుకుంటున్నారో, మనం కూడా అటువైపు నడిపించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం సహజంగా మనిషికి ఇష్టం ఉండదు. దేవుని మీద ఆధారపడి బ్రతకడం మనిషికి ఇష్టం ఉండదు. సొంతంగా తాను ఆధారపడి బ్రతకాలని, తన ఆలోచనల మీద, తన తెలివితేటల మీద, తన ధనం మీద, తన ఆస్తుల మీద బ్రతకాలని
నిర్ణయించుకొని బ్రతుకుతుంటాడు మనిషి. అందుకనే ఉద్యోగం కావాలని, చదువులో మంచి ఉత్తీర్ణత కావాలని, మంచి భార్య దొరకాలని, మంచి పిల్లలు, తెలివైన పిల్లలు, ఇండిపెండెంట్ గా బ్రతికెత్తే పిల్లలు కావాలని తెలియక ఇటువంటి ప్రార్థనలు చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తుంటారు. దేవుని చిత్తం చేయాలని కుటుంబంలో ఎవరు అనుకోరు. తండ్రి సంపాదించి పెట్టాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, ఇటువంటి ఆలోచనల మీదే, అంటే ఈ ఈ లోకానుసారమైన ఆలోచనల మీదే, ఈ లోకానుసారమైన మానవుల ఆలోచన తీరు మీదే మనిషి తన జీవితాన్ని సాగిస్తుంటారు. క్రైస్తవులుగా మన బ్రతుకు, మన జీవితం ఇలా లేదు. దేవుని నిర్ణయాల మీద, దేవుని ప్రణాళికల మీద మన జీవితం ఆధారపడి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థం చేసుకోకపోతే మనం ఎన్ని బైబిల్ స్టడీస్కి వచ్చినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, డబ్బులు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. దేవుడికి కావాల్సింది మన కానుకలు కాదు, లేకపోతే మన సమయం కాదు. దేవుడికి కావాల్సింది 10వ వంతులు కాదు, సమయంలో 10వ వంతు కాదు. దేవునికి కావాల్సింది మన హృదయం. మన హృదయంలో దేవుని అధికారం, దేవుని స్థానం, ఆయన మీద ఆధారపడ, ఆ అధికారం మీద ఆధారపడాలి. దేవుని చిత్తం జరగాలి మన జీవితాల్లో. మన ఇష్టం, మన చిత్తం కాదు, మన సొంత నిర్ణయాలు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఓవరాల్ గా మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకోవాల్సింది. 15వ వచనం చదివితే, 6వ అధ్యాయం 15వ వచనంలో, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. 10వ వంతు ఇచ్చిన క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, 40 దినముల ఉపవాసాలు, ఫాస్టింగ్ ప్రేయర్స్, నాన్ వెజ్ మానేయడాలు, తెల్ల బట్టలు కట్టుకోవడాలు, లేకపోతే ఇటువంటి ఈ లోకానుసారమైన ఆచారాల మీద క్రైస్తవ జీవితం, క్రైస్తవ్యం ఆధారపడలేదు. సున్నతి పొందడంలో, పొందకపోవటంలో ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడి బ్రతకడంలో, కృప మీద ఆధారపడి బ్రతకడంలో, విశ్వాస సంబంధమైన క్రియలు చేయడంలోనే క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. 11వ వచనం చదువుతున్నాను చూడండి. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడండి అంటున్నాడు. 2 మాటలు. పౌలు భక్తుడు తన స్వహస్తాలతో, చాలా పత్రికలు ఆయన స్వహస్తాలతో రాయలేదు. ఆయన చెప్తుంటే వేరే వాళ్ళు రాసేవాళ్ళు, అది మనకు తెలుసు. కానీ గలతీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు తన స్వహస్తంతో రాశారు. ఇంకొక మాట చెప్పారు ఇక్కడ, పెద్ద అక్షరాలతో వ్రాయిచున్నానో చూడండి అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు. 2 మాటలు ఇక్కడ చెప్పారు. స్వహస్తాలతో రాశారు, పెద్ద అక్షరాలతో రాశారు. ఎందుకు అయి ఉండొచ్చు చెప్పండి? అవి ముఖ్యమైనవి కాబట్టి స్వహస్తాలతో రాశారు. ఇంకా స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో ఎందుకు రాసి ఉండొచ్చు? వేరే వాళ్ళకి చెప్పి ఎందుకు ఉండకపోవచ్చు? వేరే వాళ్ళకి చెప్పి రాయించవచ్చు కదా, ఎందుకు ఈయనే రాసి ఉండొచ్చు? ఇది పాల్ అంటే ఇక్కడ గలతీ సంఘంలో వాళ్ళకి సున్నతి ఆచారాల మీద చాలా త్వరగా వాళ్ళు తిరిగిపోయారు కాబట్టి పౌలు వేరే వాళ్ళతో అని అంటే ఏమన్నా అటు ఇటుగా ఏమన్నా రాయొచ్చు, చాలా ముఖ్యమైన విషయము ఇది అని ఆయన ఓన్ గా రాసుండొచ్చు. అటు ఇటుగా ఏమైనా రాయొచ్చు, లేకపోతే అది. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైనా మనమే రాద్దామని ఎప్పుడు అనుకుంటాము అంటే, మనకు భారం ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే మనం రాయాల్సింది నేనే రాస్తాను, నేనే ఈ పని చేస్తానని మనం ఎప్పుడు అంటాము? వేరే వాళ్ళ మంది నమ్మకం ఉన్నా లేకపోయినా సరే చెయ్యాలనిపించిన, అంటే నేనే చెయ్యాలి అని ఉంది అంటాం చూసారా చాలాసార్లు. అలాగా పౌలు భక్తునికి ఈ సమస్య తానే రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకంటే ఆ సంఘాల్లో
పౌలు భక్తుడు పరిచర్య చేశాడు కాబట్టి తానే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బాధ్యత నాది అని ఆయన రాశారు. ఇంకొకటి చాలాసార్లు ఎందుకు డిక్టేట్ చేసేవాడంటే, చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఆయనకి కంటి సమస్య ఉంది, సరిగ్గా కనబడదు. అందుకనే పెద్ద అక్షరాలతో రాశారు. ఎందుకంటే ఆయన రాసింది ఆయనకి కనబడాలి కదా, అందుకని అయ్యి ఉండొచ్చని భక్తుల అభిప్రాయం. సో పెద్ద అక్షరాలతో ఆయన స్వయంగా రాశాడు. ఎందుకంటే వేరే వాళ్ళ చేత రాయించింది కూడా కాదు, నేనే, అంటే డైరెక్ట్ గా నేను మీ దగ్గర ఉండి మీతో మాట్లాడుతున్నట్టు అనుకోండి అని చెప్తున్నాడు అనమాట. మనమే ఒక ఉత్తరం మన స్వహస్తాలతో రాసామంటే మనం మాట్లాడాలనుకుంటుందే అందులో రాస్తాం. సో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల్ని ఎన్నుకొని తనే స్వయంగా మాట్లాడాల్సిన మాటలు పౌలు భక్తునికి బోధిస్తున్నప్పుడు ఆ విధంగా పౌలు భక్తుడు ఆ భారాన్ని, అంటే తను దేవుడిచ్చిన భారాన్ని ఆ విధంగా ఉంచాడు. మనం కూడా పరిచర్యలో ఎవరో చేస్తారు, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అనుకుంటాం. చాలాసార్లు తప్పుడు బాధల వైపు వెళ్ళిపోతా ఉంటే పట్టించుకోం. అనేక మంది తప్పుడు బాధలు చెప్తే మీరు చెప్పండి అని వేరే వాళ్ళకి చెప్తుండొచ్చు. కానీ ఎవరైనా మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ వెళ్ళిపోతున్నప్పుడు, తప్పుడు బోధల వైపు తిరిగిపోతున్నప్పుడు మనమే స్వయంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దేవుడు మనకు ఆ భారం ఇచ్చినప్పుడు మనమే దాన్ని ఫీల్ అవ్వాలి, అయ్యో అని ఫీల్ అవ్వాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు పెడతాడు. మనకు స్వతహాగా అటువంటి భారం రాదు. పోతే పోయారు, చస్తే చచ్చారు, నశించిపోతే నశించిపోరు అనుకునే మనస్తత్వం మనిషిది. కానీ దేవుడు భారం పెడితే మనం ఏమీ ఆశించకుండా వాళ్ళు మారదాలన్నదే మన ఉద్దేశం. వాళ్ళు తప్పుడు బోధల వైపు వెళ్ళిపోకూడదని భారంతో ప్రార్థన చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఉత్తరం రాయాలి, లేకపోతే ఫోన్ చేయాలి, లేకపోతే మెసేజ్ పెట్టాలి, ఏదన్నా చెయ్యాలి. ప్రార్థన చేసుకొని దేవుణ్ణి నడిపించినట్లు మనం చేయాలి. ఇది మనం ఆలోచించుకోవాల్సింది. శరీర విషయమందు చూడండి 12వ వచనం, చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేయుచున్నారు. అసలు వీళ్ళని తప్పుడు బోధల వైపు బలవంతం చేస్తున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్నది ఇక్కడ రాసేసాడు క్లియర్గా. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా అని చెప్పాడు. ఆ వచనం మీరు చదివి ఉద్దేశం ఏంటి చెప్పండి. వాళ్ళు ఎందుకు ఆ గలతీ సంఘాల్లో ఉన్నటువంటి శిష్యులు, దేవుని యొక్క విశ్వాసుల్ని తప్పుడు బోధల వైపు నడిపిస్తున్నారు, దానికి కారణం ఏంటి చెప్పండి. వాళ్ళకేం వస్తుంది? 12వ వచనం ప్రకారం హింస పొందకుండును, హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందు. అమ్మా చెప్పండి. చక్కగా అవుపడు. చక్కగా ఆగుపడు, కరెక్ట్. దాని అర్థం చెప్పండి నాకు. రీజన్ చెప్పండి. 2 రీజన్లు ఉన్నాయి అక్కడ, చెప్పండి. 2 కారణాలు చెప్పండి అక్కడ ఉన్నాయి. పైకి భక్తి గలవారు, చాలా నిష్ట కలిగిన వారు, అన్ని మేము చాలా ఇదిగా చేస్తున్నాము అని కనిపించే వారుగా. థ్యాంక్ యూ. ఇంకొకటి శ్రమలేమి పొందకుండా. సో 2 కారణాలు ఉన్నాయి. ఏంటి? ఒక్కటి ఏంటి తెలుసా, మన భాషలో చెప్పాలనుకుంటే షో ఆఫ్ చేయడానికి. షో ఆఫ్ చేయడానికి అంటే నేను గొప్పోడిని, నేను భక్తిపరుడిని అని చూపించుకోవడానికి. రెండోది ఏంటి తెలుసా, హింసలు ఉండవు. క్రిస్టియన్స్ అంటే, క్రైస్తవులు అంటే హింస పెడుతున్నారు యూదులు. క్రైస్తవుల్ని హింస పెట్టేస్తారు. వాళ్ళు ఇంకేమనరు. ఎందుకు? వీళ్ళు సున్నత పొందుతున్నారు, మన ధర్మశాస్త్రాన్ని ప్రకారం నడుచుకుంటున్నారు, పండగలు మన పండగలన్నీ చేస్తున్నారు, ఆచారాలన్నీ పాటిస్తున్నారు అని వాళ్ళు హింస పెట్టరు. సో మనం నేర్చుకోవలసిన 2 పాఠాలు ఉన్నాయి ఇక్కడ. పాఠాలు ఏంటి చెప్పండి?
క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన 2 పాఠాలు. క్రైస్తవులుగా మనం వేషధారణ జీవితం కలిగి ఉండకూడదని. థ్యాంక్ యూ. ఇంకా ఖచ్చితంగా శ్రమ అంతే. 2 విషయాలంటే, మనం క్రైస్తవ జీవితం జీవించేది బయటికి చూపించుకోవడానికి కాదు, షో ఆఫ్ చేయడానికి కాదు. నేను భక్తిపరుణ్ణి, నేను చూడు ఇట్లున్నాను అట్లున్నానని చూపించుకుంటే మోసపోతాం. అవన్నీ తప్పుడు బోధలకి, తప్పుడు బోధకులకి ఎందుకు ఆకర్షించబడిపోతున్నారంటే ఇవే కారణం. మనలోనే ఇవన్నీ ఉంటాయి, వీటికి ఆకర్షింపబడే ఉంటాయి. మనల్ని అందరూ నీతిమంతులు, భక్తిపరులు, అంత మంచి విశ్వాసులు అంటే మనం పొంగిపోతాం. సో అది లేదు, క్రైస్తవ జీవితంలో లేదు. ఎందుకు లేదు చెప్పండి? మనల్ని మనం గొప్ప చేసుకునే అవకాశమే లేదు క్రైస్తవ జీవితంలో. ఎందుకు? మీరు భక్తిపరులండి, గొప్ప నీతిమంతులని అంటే నమ్మబాకండి. ఎందుకు? ఎందుకండి మనం నమ్మకూడదు? ఎవరైనా మీరు భక్తిపరులు, నీతిమంతులు అంటే మనం నమ్మకూడదు ఎందుకు చెప్పండి? బైబిల్లో ఏమనుంది? రోమీలకు రాసిన పత్రిక 3:23లో ఏమనుందండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోవచ్చు. మనం ఏదన్నా కొంచెం విశ్వాస సంబంధమైన క్రియలు చేసామంటే దానికి కారణం దేవుడే, దేవుని కృపే. మన గొప్పతనం ఏమి ఉండదు కదా. కొద్దిగా గొప్ప బైబిల్ అర్థం చేసుకుంటున్నామన్నా, వాక్యం చదువుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడన్నా, దానికి అంతటి కారణం దేవుడి కృపే, దేవుడే, దేవుని ప్రేమే, ఆయన వాత్సల్యతే, ఆయన కనికరమే, మన గొప్పతనం కాదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలతో యెహోవా దేవుడు ఏమన్నాడంటే, మీరేదో గొప్ప జనాంగం అని, ఎక్కువ మంది అని, బాగా జ్ఞానవంతులని నేను ఎన్నుకోలేదని చెప్పాడు దేవుడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని చిత్తం చేయగలుగుతున్నామన్నా, లేకపోతే ప్రేమలో నిలవగలుగుతున్నామన్నా, కృపలో నిలవగలుగుతున్నామన్నా, దాని అంతటి కారణం దేవుడు, దేవుని కృప. క్రైస్తవులం అయితే మనం నిజంగా యేసు ప్రభు వారి మీద ఆధారపడుతుంటే దానికి కారణం సిలువ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని పౌలు భక్తుడు ఎప్పుడు కూడా నేను సిలువను బట్టి మాత్రమే అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. నేను దేన్ని బట్టి అతిశయించను, సిలువను బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. దానికి కారణం ఇదే. సో మనం ఇది అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రతి ఒక్కళ్ళకి హింస వస్తుంది. నిజమైన క్రైస్తవ జీవితం జీవించే ప్రతి ఒక్కళ్ళకి సద్భక్తితో జీవించాలనుకుంటే శ్రమలు వస్తాయి. శ్రమల నుంచి తప్పించుకుందాం అనుకుంటే అది తప్పుడు బోధ. మీకు ఏమన్నా శ్రమలు ఉంటే ప్రార్థన చేస్తాం రండి పోతాయి అని చెప్తే అది తప్పుడు బోధ. క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకి శ్రమలు తప్పకుండా వస్తాయి. ఆ శ్రమల్లో దేవుని కృప మీద ఆధారపడి జ్ఞానం కోసం ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా మనం విశ్వాసంలో ఎదగడం కోసం ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని శ్రమలు పోవాలని ప్రార్థన చేసుకోకూడదు కదా. ఆలోచించండి. సో అయితే సున్నతి పొందిన వారు అయినను ధర్మశాస్త్రము ఆచరింపరు. 13వ వచనం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నాను. చూడండి, మీరు నిజంగా శరీర విషయమందు అతిశయించాలనుకుంటే సున్నతి పొందండి. సున్నతి పొందే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్లా చెప్పండి? కాదు. సున్నతి పొందినంత మాత్రాన 40 దినాలు ఉపవాసం ఉన్నంత మాత్రాన, క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు చేసినంత మాత్రాన, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, మీరు ఆలోచించుకోండి, ఇవన్నీ పై వేషధారణ చేసినంత మాత్రాన, 10వ వంతులు ఇచ్చినంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని పాటించినట్లు కాదు. ధర్మశాస్త్రాన్ని ఎవరు
యేసు ప్రభు వారు తప్ప ధర్మశాస్త్రాన్ని పాటించి నెరవేర్చిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మనం యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవిస్తేనే, దేవుని కృప మీద ఆధారపడి జీవిస్తేనే క్రైస్తవ జీవితం ముందుకెళ్తుంది. పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని దేవుని మీద, పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద ఆధారపడితేనే క్రైస్తవ జీవితం జీవించగలం. లేకపోతే జీవించలేము. ధర్మశాస్త్రాన్ని మనకై మనం పాటించాలనుకుంటే ఆలోచించండి, ఆలోచించుకోండి. నియమాలు నిబంధనలు పాటించినంత మాత్రాన క్రైస్తవ జీవితం అయిపోదు. దేవుడు సంతోషించడు. మనం చేయలేమని యేసు ప్రభువాన్ని లోకానికి పంపించింది. మనం జీవించలేమని యేసు ప్రభువాన్ని లోకానికి పంపించింది. ఇది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, పొందవలనని కోరుచున్నాను. ఒకవేళ మీరు శరీర వశమందు అతిశయించాలనుకున్నారనుకోండి, అందరికి తెలిసేలాగా కానుకలు ఇవ్వండి, అందరికి తెలిసేలాగా మీరు జీవించండి. మీకు మీరే అతిశయం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. నేను సున్నతి పొందాను, పండగలు చేస్తున్నాను, ఆచారాలు పాటిస్తున్నాను అని చెప్పుకోవాలనుకుంటున్నారా? మీకు మీరే అతిశయించాలనుకుంటున్నారా? అయితే సున్నతి చేసుకోండి అని చెప్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనం దేవునికి లోబడాలి, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం జీవించాలి. కానీ మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని సంతోషపెట్టడానికో, వాళ్ళ చేత మనం పొగిడించుకోవడానికో అనేక మంది రోజుల్లో మనం చూస్తే సంఘాల్లో వాటిల్లో సన్మానాలు చేపించుకోవడానికి, పొగిడించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. బర్త్డే పార్టీలు సంఘాల్లో చేస్తారు, వాళ్ళని పొగుడుతారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ఎక్కువ కానుకలు ఇచ్చే వాళ్ళు అయితే సంఘాల్లో వాళ్ళని పొగుడుతారు నిల్చోబెట్టి. రకరకాలైన లోకపు ఆచారాలు, లోకపు విధానాలన్నీ సంఘంలోనికి చొచ్చుకుపోయినాయి. అనేకమైన సంఘాలు తప్పుడు బోధల వైపు, తప్పుడు సిద్ధాంతాల వైపు లోబడిపోయారు. శ్రమలు పడడం ఇష్టం లేదు. పొగిడించుకోవడం, పేరు పొందుకోవడం, స్వనీతి కావాలా. ఈ రోజుల్లో ఆలోచించి మనమే గొప్పోళ్ళలాగా అనుకుంటాం. చాలా మంది దేవుని సేవకులు అయ్యగారులను పిలిపించుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది దేవుని సేవకులు వాళ్ళే రెవరెండ్లు, డాక్టర్లను పిలిపించుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైన మోసంలో క్రైస్తవ్యం ఉంది. ప్రస్తుత క్రైస్తవ్యం భయంకరమైన మోసంలో గడుపుతుంది. నేను ఎక్కువ చదువుకున్నాను, నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని చూపించుకోవాలని ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను అనేక మంది ఇష్టపడతారు, నా ప్రసంగాన్ని చెప్పుకునే వాళ్ళు, చెప్పించుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ప్రస్తుత క్రైస్తవ్యం. ఈ యుగాన్ని మామూలుగా భక్తులు వాళ్ళు ఏమంటున్నారంటే సెల్ఫీ యుగం అంటున్నారు. అంటే ఎవరికి వాళ్ళే పొగుడుకోవాలి, ఎవరికి వాళ్ళే నేను చూడు ఎంత అందంగానే ఉన్నానో, నేను ఎంత గొప్పవాడినో చూడు, మా ఇల్లు చూడు, నా ఎడ్యుకేషన్ చూడు, నా అందం చూడు అని చూపించుకునే చాలా ఈజీగా మోసంలోకి నెట్టబడిపోయే భయంకరమైన కాలంలో ఉన్నాం మనం కూడా చాలా ఈజీగా నెట్టబడిపోయే కాలంలో ఉన్నాం మనం. నిజంగా ఆలోచించుకొని ప్రార్థన చేసుకుంటే భయంకరంగా ఉంది పరిస్థితి. క్రైస్తవ్యం చాలా భయంకరంగా. మీకు అర్థమవుతుందో లేదో ప్రార్థన చేసుకొని దేవుడిని అడగండి, వాక్యం చదవండి, యేసు ప్రభు వారి జీవితం, శిష్యుల జీవితాలు చూడండి, అర్థం చేసుకోండి, ఏ విధంగా బ్రతకాలని దేవుడిని అడగండి. సో అయితే చూడండి 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. చూసారా, లోకంతో సంబంధమే లేదు సంఘానికి, క్రైస్తవులకి, విశ్వాసులకి, శిష్యులకి లోకంతో సంబంధం లేదు. కానీ ఇప్పుడు లోకం అంతా సంఘాలలోకి చేరిపోయి, లోకపు ఆలోచన విధానం, లోకపు భ్రష్టత్వం, లోకంలో ఉన్నటువంటి అటువంటి ఆలోచన తీరు అంతా లోకస్తులు బర్త్డే పార్టీలు చేసుకొని ఎగురుతూ ఉంటారు.
గోల్ చేస్తుంటారు. ఒక టైప్ ఆఫ్ తాత్కాలికమైన ఆనందం కావాలని కోరుకుంటారు. అదే సంఘాల్లోకి వచ్చేసింది. లోకస్తులు సినిమా పాటలకి వాటికి అల్లరి చిల్లరితో కూడిన ఆట పాటల్లో ఉంటారు. సంఘంలో కూడా అల్లరి చిల్లరితో కూడిన ఆట పాటలు వచ్చేసినాయి. లోకస్తులు అందరూ పొగిడించుకుంటారు, సంఘాల్లో కూడా పొగిడించుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మా పిల్లవాడిని పొగడండి, మా పాపని పొగడండి, మా బాబుని పొగడండి అనిపించుకుంటున్నారు. అది లోకానుసారమైన జీవితం అని, లోకపు ఆలోచన తీరని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలన్నవి లోకానికి సంబంధించినవని అర్థం కావట్లేదు ప్రజలకి. కళ్ళు బైర్లు గమ్మిపోయినాయి. ఆత్మానుసారమైన జీవితమే లేదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద ఆధారపడే ఆలోచన తీరే లేదు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో. మీకు నేను చెప్తున్న మాటలు, భాష అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. మనం సిలువ తప్ప దేని గురించి బోస్ట్ చేసుకోకూడదండి. ఎవరైనా సిలువను తప్ప నేను దేని గురించి నేను గర్వపడట్లేదని చెప్పే బోధకులు ఉన్నారా ఈ రోజుల్లో? నేనండి 14 దేశాలు తిరిగాను, 12 దేశాలు తిరిగాను, నేను చాలా గొప్పోడిని అని చెప్పుకునేవాళ్ళు. నేను 12 డిగ్రీలు చదివాను, నేను అమెరికా దేశంలో చదువుకున్నాను, ఈ దేశంలో చదువుకున్నాను, నాకు చాలా అవార్డులు వచ్చినాయి, పిహెచ్డీలు చేశా, నేను చాలా గొప్పవాడిని, చాలా జ్ఞానం సంపాదించుకున్నా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నేను రెవరెండ్ని, నేను డాక్టర్ని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు, నేను ఏ చర్చికి వెళ్తానో తెలుసా? పెద్ద చర్చి ఉంది కదా నగరం నడిబొడ్డులో, ఆ చర్చికి వెళ్తాను నేను. అది తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు చేసే సంఘాలైనా మనకు అనవసరం. నాకు పేరు కావాలి, ఆ చర్చి పేరు చెప్తే నాకు పేరు పెరుగుద్ది అని చెప్పుకునేవాళ్ళు. నా స్నేహితులు ఎవరో తెలుసా? బాగా ధనవంతులు. నేనెవరో తెలుసా? చాలా జ్ఞానవంతుడిని. నా ఉద్యోగం ఏంటో తెలుసా? నా జీతం ఎంతో తెలుసా అని గర్వపడే క్రైస్తవులు, దేవుని సేవకులు అనేక మంది ఉన్నారు ఇప్పుడు. అనేక మంది. ఎవరండి యేసు ప్రభు వారి సిలువలో అతిశయించేవాళ్ళు? లోకానికి వాళ్ళకు లోకం సిలువ వేయబడి ఉన్నవాళ్ళు పౌలు భక్తుని లాగా నాకు లోకానికి సిలువ వేయబడాను, లోకం నాకు సిలువ వేయబడి ఉందని చెప్పగలమా? ఎవరైనా చెప్పగలరా? సినిమా యాక్టర్లాగా, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్లా, వ్యాపారస్తుల్లాగా జీవితాలు జీవిస్తున్న సేవకులు అనేక మంది. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరమైన జీవితాల్లో క్రైస్తవ్యం ఉందండి. క్రైస్తవ్యం యేసు ప్రభు వారు తప్ప, సిలువ తప్ప మనం దేని యందు అతిశయించడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? దేన్ని బట్టి కూడా క్రైస్తవుడు అతిశయించడానికి వీలు లేదు. క్రైస్తవ్యం అర్థమైందా? ఆలోచించుకోండి. 15వ వచనం, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు పొందకపోవుట యందు ఏమి లేదు. ఇది న్యూ క్రియేషన్, న్యూ లైఫ్, కొత్త జీవితం, కొత్త నూతన సృష్టి. క్రైస్తవ జీవితం అనేది పాత బ్రతుకు కాదు, పాత ఆలోచన తీరు కాదు. మా తాతగారు ఎలాగే, మా నాన్న ఎలాగే, మా ముత్తాత ఎలాగే, అందుకని మేము ఎలాగే ఉంటామంటే మన జీవితాలు మారవు. బైబిల్ ఎలాగుంది అందుకు నేను ఎలాగున్నానని చెప్పాలి. బైబిల్ వాక్యం ఎలా చెప్తుంది, పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడు, యేసు ప్రభు వారు ఎలా చెప్తున్నారు, కాబట్టి నేను ఎలాగ ఆలోచిస్తున్నానని చెప్పాలి క్రైస్తవులు. మా తాతగారు అలాగా, మా నాన్నగారు ఇలాగా అని చెప్పకూడదు. అర్థమవుతుందండి? మన జీవితాలు, మన ఆలోచన తీరులు మార్చుకోవాలి. మా అమ్మ ఎలాగే, మా నాన్న ఎలాగే అని చెప్తే కాదు. బైబిల్ ఎలా చెప్తుంది, యేసు ప్రభు వారు ఎలా జీవించారు, పౌలు భక్తుడు ఎలా జీవించాడని చెప్పాలి మనం. అది మన మాదిరి. బైబిల్ గ్రంథం మన మాదిరి. మన చర్చిలో పాస్టర్ గారు, మన పెద్దలు, లేకపోతే మన కుటుంబ పెద్దలు, వాళ్ళు మనకు మాదిరి కాదు. మన పెద్దలకి, మనకి, అందరికి మాదిరి బైబిల్, యేసు ప్రభు వారి మాదిరి. అలా అవడం వల్లే చూడండి చాలా మంది, మా తాతగారు ముత్తాత దగ్గర నుంచి మనకి ఏమన్నా జబ్బు చేసింది అనుకోండి, మనకి ఎవరికన్నా, మా తాతగారి నుంచి ఇదే హాస్పిటల్కి వెళ్తున్నామని అక్కడికి వెళ్తామా?
సిటీలో మంచి హాస్పిటల్ ఎక్కడుంది, నా ఆరోగ్యం ఎక్కడ బాగుపడుతుందని చూసుకొని అక్కడికి వెళ్తామా? చెప్పండి, ఎక్కడికి వెళ్తామండి ఆరోగ్యం బాగాలేకపోతే? సిటీలో ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందో ఆ చూసుకోవాలి. సిటీలో ఎక్కడ నా ఆరోగ్యం బాగుపడుతుంది? నిజమే, నాకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా, లేకపోతే ఎటువంటి నా శరీరానికి ప్రమాదం జరగకుండా ఎవరు మందులు ఇస్తారు అని ఆలోచించుకొని తర్జన భర్జన అక్కడికి వెళ్తాం మనం, నా ఆరోగ్యం బాగుపడాలని. కానీ చర్చికి అట్లా వెళ్ళం. చర్చికి ఎట్లా వెళ్తాం అంటే ఎక్కడ మా 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 తాతగారు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతలు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆత్మానుసారమైన జీవితం కానీ, ఆత్మానుసారమైనటువంటి అటువంటి ఆరోగ్యం కానీ మనకు అనవసరం. శరీరానుసారం ఈ లోకపరంగా బాగుంటే చాలు. ఆత్మీయ గ్రుడ్డితనం, రాజ్యమేలే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆలోచించుకోండి. మన ఆలోచన తీరు, మన జీవితాలు కొత్తగా అయిపోవాలి. ఇంకా పాత జీవితాల్లో, పాత పద్ధతుల్లో, పాత ఆలోచన విధానాల్లో బ్రతకూడదు. మా చిన్నప్పటి నుంచి మేము 40 దినాలు ఉపవాసం ఉంటామండి. మా తాతగారి దగ్గర నుంచి క్రిస్మస్ పండుగ చేస్తామండి. మేమెప్పుడు ట్రీ పెట్టకుండా లేమండి. మేమెప్పుడు స్టార్ పెట్టకుండా లేమండి. ఇప్పుడు మీరు వచ్చి స్టాప్ ఇవన్నీ చెప్తే ఎట్లా అవుతుందండి? క్రైస్తవ జీవితం దొరకదు, దేవుని కృప దొరకదు. చూడండి, ఆలోచించుకోండి. 16వ వచనం, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. చూడండి, దేవుని ఇశ్రాయేలీలందరూ దేవునికి సంబంధం ఉన్నోళ్ళు కాదు. దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళే నిజమైన ఇశ్రాయేలీయుడు. అందరూ ఇశ్రాయేలీలు కాదు, అందరూ క్రైస్తవులు కాదు. దేవుని చిత్తం చేసేవాళ్లే, దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళే, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినేవాళ్లే, లోబడే వాళ్ళే క్రైస్తవులు. వాళ్ళకే చెప్తున్నాడు సమాధానం కృపయో కలుగును గాకని. ఎందుకంటే వాళ్ళకే సమాధానం కృప దొరుకుద్ది. బైబిల్ గ్రంథంలో కృప ఎవరికి దొరుకుతుందని ఉందండి? ఎటువంటి వారికి దొరుకుతుందని ఉంది? దీనులకు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ నాన్న. ఎవరైతే తగ్గించుకుంటారో, హంబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకు దొరుకుతుంది దేవుని కృప. నేను గొప్పోడిని, నేను తెలివైనోడిని, నేను అది ఇది అని మనకు మనమే పొగుడుకుంటే, మనకు మనమే నీతిమంతులం అనుకుంటే, భక్తి పరులు అనుకుంటే కృపే దొరకదు. నీకు అర్థం అవుతుందా? మనకు మనమే కృపకు దూరం అయిపోతున్నాం. గలతీలు ఎంత త్వరగా 1వ శతాబ్దంలోనే అంత పౌలు భక్తుల మాటలు విని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే టక్కుమని మారిపోయారు. మనం ఎంత ఈజీగా త్రుటిలో తప్పుడు బోధలకు ఆకర్షింపబడిపోయే అవకాశం ఉంది. మనల్ని మనం మోసపరుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది. ఆ ఫోర్సు, ఆకర్షణ ఎక్కువగా ఉంది. మనం దేవుని వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి, దేవుని కృప దొరకాలి, సమాధానం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో సమాధానం ముఖ్యమండి. ధనం కాదు, ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, ఉద్యోగాలు కాదు, పేరు కాదు. మన 10th క్లాస్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరికైనా స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, క్రిస్టియన్స్ కి ఈ పాటికే సన్మానాలు స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా. 2-3 చర్చిలు తిప్పేసి మన క్రైస్తవుడికి, మనకి అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, మెడల్స్ వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ దేవుని కృప అంటారు. దేవుని కృపను బట్టి ఇన్ని మార్కులు వచ్చినాయి, దేవుని కృపను బట్టి ఈ ర్యాంక్ వచ్చింది అని తిప్పేసి ఉంటారు. ఎవరైనా నిజమైన దేవుని సమాధానం అనుభవిస్తుంటే, నిజంగా దేవుని సంతోషం దొరికితే, ఆత్మ ఫలం దొరికితే, వాళ్ళ జీవితాల్లో ఆత్మ ఫలం కనబడుతుంటే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం వల్ల ఎవరైనా గ్రహించి అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అబ్బే, కంప్లీట్ గా శరీరానుసారమైన జీవితమే రాజ్యం వెళ్తుంది సంఘాల్లో. ఈ లోకానుసారమైన పద్ధతులే రాజ్యాలు వెళ్తున్నాయి.
దేవుని రాజ్యం ఇంకెక్కడ? ఊరకనే ప్రార్థన చేస్తాం, పరలోకమందు నేను నీ చిత్తం నెరవేరేటట్లు ఇక్కడ కూడా నీ రాజ్యం ఇక్కడికి వచ్చును గాక. మనమే అసలు దేవుని రాజ్యపు ఆలోచనలే, కింగ్డమ్ వాల్యూసే, దేవుని రాజ్య ఆలోచనలే క్రైస్తవులకి లేవు. ఊరకనే మాట. యేసుప్రభు వారు అందుకనే మాదిరి ప్రార్థన చెప్పే ముందు అన్నారు, ఇది ఊరకనే రిపీట్ చేయడానికి కాదు ఈ ప్రార్థన అని. చెప్పింది చెప్పడానికి కాదు, వ్యర్థంగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని చెప్పారు. ఆలోచించుకోండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. చూడండి, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటే శ్రమలు అనుభవించాడు. యేసు ప్రభు వారి కోసం, సువార్త కోసం శ్రమను అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు. ఆ మార్కులన్నీ శరీరం మీద కొట్టినవి అవ్వచ్చు, శ్రమలు అనుభవించినవి అవ్వచ్చు, రకరకాలుగా అవన్నీ అనుభవించున్నాడు ఆయన. అయినా అందుకని కృప మీకు దొరకాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, ఆయన దీవిస్తున్నాడు. నిజంగా మీరు ఆశీర్వాదాలు ఈ సాయంత్రకాల సమయంలో పొందాలనుకుంటే ఈ జీవితం జీవించడానికి తీర్మానించుకోండి. ఈ విధంగా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తం చేయడానికి తీర్మానించుకోండి. నేను చెప్తున్నది రక్షణ పొందిన క్రైస్తవులకి. మత్తయి సువార్త 5:10 చదువుతారా ఒకసారి? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆలోచించండి. నీతి నిమిత్తం హింసింపబడే వాళ్ళే ధన్యులు. అటువంటి వారే దేవుని ఆశీర్వాదానికి పాత్రులు. ద్వితీయోపదేశకాండం 30:6. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. సున్నతి అనేది హృదయానికి సంబంధించింది కదా. హృదయంలో సున్నతి జరగాలి అంటే లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన పద్ధతులతో నాకు సంబంధం లేదని చెప్పేదే సున్నతి. అది లేకుండా ఊరకనే సున్నతి పొందితే ఏం ఉపయోగం? అది అందుకని ఆత్మతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించండి అని చెప్తున్నాడు. ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే ఏమన్నా చెప్పాలనుకుని చెప్పొచ్చు, లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే. స్తోత్రం స్థుతులకు పాత్ర, స్తోత్రాడా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నిజంగా నిన్ను కలిగిన వారికి శ్రమ వస్తుందయ్యా. ఆ శ్రమను తట్టుకునే శక్తిని, దాన్ని అయ్యా జయించే శక్తిని అయ్యా మాకు సహాయం చేయి ప్రభా. శ్రమ గుండా వెళ్ళడానికి సహాయం చేయి ప్రభా. అయ్యా నేను సత్యమైన బోధలో మేము నిలిచి ఉండటానికి సహాయం చేయి ప్రభా. మీ కృప కింద మేము నిలిచి ఉండటానికి సహాయం చేయి ప్రభా. మా విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి సహాయం చేయి ప్రభా. నిజమేనైనా లోకం అయితే భయంకరంగా ఉంది, కుటుంబాల్లో సమాధానం, నెమ్మది లేకుండా ఉంది ప్రభా. దాన్ని జయించడానికి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి ప్రభా. విన్న వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి ప్రభా. గలతీ పత్రిక కంప్లీట్ చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి నాయన, తన కనికరాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ జీవవాక్యం మాకు అందింపజేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.